ఉక్రెయిన్పై మరోసారి రష్యా భీకరంగా దాడి చేసింది. ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా 200 క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి చీకట్లు ఆహ్మించాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఈ తరహా దాడి చేయడం ఇది 11వసారి. దేశవ్యాప్తంగా విద్యుత్ కేంద్రాలపై దాడులు జరుగుతున్నాయని ఉక్రెయిన్ ప్రభుత్వం వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపింది. Завод «Компаниевка». Ебало, попал квадрокоптер. Только что. Пиздец. Охуеть. Дожились, блядь. వింటర్ను ఆయుధంగా రష్యా వాడుకుంటుంది. విద్యుత్ వ్యవస్థల పునరుద్ధీకరణకు తమ ఇంజనీర్లు కృషి చేస్తున్నారని, సాధ్యమైనన్ని ప్రాంతాల్లో సరఫరాకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపింది. ఉక్రెయిన్లో శీతాకాలం అత్యంత తీవ్రంగా ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతాయి. దాంతో తాగునీరు, ఇళ్లలో హీటర్ల కోసం విద్యుత్ ఎంతో కీలకం. అదే సమయంలో ఆ దేశ పవర్ గ్రిడ్లను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేయడం ఉక్రెయిన్ పౌరుల తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గతేడాది ఇదే సీజన్లోనూ రష్యా సేనలు దాడులకు తెగబడ్డాయి. ప్రస్తుతం చలికాలం మొదలవుతున్న సమయంలోనూ క్షిపణులు, డ్రోన్లతో మళ్లీ దాడులు చేస్తున్నాయి. గురువారం ఒక్కరోజే 100 డ్రోన్లు, 90 క్షిపణులతో ఉక్రెయిన్లోని 17 లక్ష్యాలపై తమ సైన్యం దాడి చేసినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. అంతేకాదు హైపర్సోనిక్ క్షిపణులతో దాడులు తప్పవని హెచ్చరించారు. తమ భూభాగంలో ఉక్రెయిన్ చేస్తున్న క్షిపణి దాడులకు ప్రతిస్పందనగా ఈ దాడులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాజధాని కీవ్ నగరంలో పెద్ద సంఖ్యలో ఉన్న ప్రభుత్వ భవనాలకు భారీ భద్రత కొనసాగుతున్నా గత వారం రోజులుగా రష్యా దాడుల్ని తీవ్రతరం చేయడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. రష్యా గత వారం ఉక్రెయిన్ లక్ష్యంగా కొత్త ఒరెన్షిక్ బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. పలు ఆయుధాలను ఒకేసారి ప్రయోగించడం అణుదాడికి సమానమైన శక్తిని కలిగి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. Ебало, попал квадрокоптер. Только что. Пиздец.